కానీ కాంగ్రెస్ వాళ్ళు మీరు మజ్లిస్ బీజేపీ మజ్లిస్ ములాఖత్ అయినాయి. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. మళ్ళీ ప్రోటోకాల్ స్కిప్ గారు అక్బర్ ఎందుకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ ఓకే ఎందుకు ఇచ్చి చెప్పండి మీరు. ఓకే మేము పార్టీ మేము చెప్పలే కదా. ఓకే అంటే రియల్ ఫ్రెండ్షిప్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంఎం రియల్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఓకే మీదికి చూపిస్తలేదు వీళ్ళు. మళ్ళీ కలుస్తారు వాళ్ళు 100% కలుస్తారు వాళ్ళు. కాంగ్రెస్ మజ్లిస్ కలుస్తారు 100% కలుస్తారు. అంతకుముందు కలిసినప్పుడు ఇప్పుడు సేమ్ ఫ్రెండ్షిప్ ఉంటుందా? సేమ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మళ్ళీ ఏంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు పార్టీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు భయపడతారు ఆ పార్టీతో. వాళ్ళు ఓకే ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సీట్లు 10 ఏళ్ళకి చేయకపోతే అలా ఇమ్మడి ఉంటే మనం వస్తాయని ఆశ వాళ్ళకి అంతే. ఓకే కానీ టీఆర్ఎస్ మజ్లిస్ కూడా కలిసే ఉంటాయి కదా మరి. ఇప్పుడు టీఆర్ఎస్ మధ్యలో కలిసారు కానీ ఈ మధ్య ఇప్పుడు అట్లయితే ఇప్పుడు ఓడిపోయినాక సమీకరణ అంటే ఈక్వేషన్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నేను. ఓకే సరే, ఎట్లయినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడానికి పనిచేస్తున్నారు. 100% భారతీయ జనతా పార్టీ వచ్చే 3 నెలల ఎలక్షన్లు అది నేను స్టేట్తో కొడతా, హైకమాండ్ ఢిల్లీ కూడా కొడతా. నాకు అవకాశం ఇస్తే 100% నేను కలిసి చూపిస్తే జాంబాగ్లో క్రియేట్ చేసిన హిస్టరీ, అది కూడా హైదరాబాద్లో క్రియేట్ హిస్టరీ కోచ్ చేసి కలుస్తా. మీకు వస్తే అందరు కలిసి పనిచేస్తారా? 100% చేస్తారు. సీనియర్ నాయకులు ఉంటారు కదా, అందరు చేస్తారు. ఓకే జైస్వాల్ గారు.